ఎందుకు ఐకమత్యం అవసరమని చెప్పవలసి వస్తూ ఉందంటే, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్‌లను తొలగించిన తర్వాత, వారిని తొలగించడానికి ముఖ్యమైన ఒక అధికారి, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రజాప్రతినిధి అధికారిని అడిగాడు, "అయ్యా 1000 మందిని ఒకసారి తొలగించారు మీరు. వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేస్తే ఏం చేస్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా" అని అంటే అధికారి చెప్పిన సమాధానం ఏమిటంటే, "ఏవండి, వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఈ 1000 మందిలో కూడా అనేక రకాలైన వర్గాలు ఉన్నాయి. 1207 జీవో తీసుకుంటే దాంట్లో 2 వర్గాలు, ఒకటి మెరిట్, రెండోది నాన్ మెరిట్. తొలగించబడిన వాళ్ళల్లో కనుక చూస్తే వీళ్ళల్లో మళ్ళీ మెమో బ్యాచ్ అని ఒకటి ఉంది. వారిలో కొంతమంది కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల వర్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కలవటం అనేది అసాధ్యమైంది. కాబట్టి వీళ్ళని తీసేసినా కూడా ఇబ్బంది ఏమి లేదు. మాట్లాడేవాడు ఎవడో ఉండడు. వారు రోడ్డు మీదకి రారు. రోడ్డు మీదకి రావడానికి వీరి భావాలు కానీ ఆలోచనలు కానీ కలవు. కారణం ఏంటంటే వారి మధ్య అనేక రకాలైన వివాదాలు ఉన్నాయి" అని ఆ ముఖ్యమైన అధికారి ప్రజాప్రతినిధితో చెప్పటం జరిగింది. ఈ మాటలు ఆ ప్రజాప్రతినిధే కొంతమంది వ్యక్తుల వద్ద మాట్లాడిన సందర్భంలో నేను కూడా విన్నాను. ఆ అధికారి పేరు నేను ఉచ్చరించను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అంటే అనైక్యత అనేది ఎంత ప్రమాదకరంగా తయారైందో వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా దయచేసి గమనించాలి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏదైతే వివాదం, ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చెలరేగిందో, ఒక పక్క CHOలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే